Commandos, welcome to my YouTube channel M&HU. My name is Raviteja, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎన్ని మార్క్స్ వస్తే ఫిజికల్ ఈవెంట్స్కి పిలుస్తారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. సో ఈ వీడియోలో మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఇంకా మేల్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది డిస్కస్ చేయబోతున్నాం, ఓన్లీ ఫర్ మేల్స్. అయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో అంటే ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కంపేర్ టు ప్రజెంట్ నోటిఫికేషన్. అయితే ప్రీవియస్ నోటిఫికేషన్లో మనకి 50,187 పోస్టులు ఉన్నాయి. ఎప్పుడు ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో. అందులో 44,439 ఏమొచ్చి అబ్బాయిలవి అంటే మేల్స్, 5,573 అనేది మనకి ఫీమేల్స్కి సంబంధించి ఫీమేల్స్. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగిందంటే 39,481, 39,481 పోస్ట్స్. అయితే ఇందులో మేల్స్కి ఏంటంటే మనకి 35,612 మేల్స్కి, 3,869 ఫీమేల్స్కి. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ తక్కువ పోస్టులు ఉన్నాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ అనేది పేపర్ అనేది ఈజీగా ఉంది, కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ వెళ్ళింది. ఈ ఇయర్ తక్కువ పోస్టులు ఉన్నాయి కానీ పేపర్ అనేది చాలా కష్టంగా ఉంది. ప్రతి ఆస్పిరెంట్, నేను చాలా మంది ఎస్ఎస్సి జీడీ పేపర్ రాసిన వాళ్ళు చాలా మంది నేను అడిగాను. చాలా మంది ఈసారి పేపర్ మాత్రం చాలా కష్టంగా ఉన్నారు. అర్థమెటిక్ అవ్వచ్చు, జనరల్ సైన్స్ అవ్వచ్చు, కానీ చాలా కష్టంగా ఇచ్చాడు అని చాలా మంది చెప్పడం జరిగింది. సో వాళ్ళనందరినీ మనం తీసుకొని అనాలిసిస్ చేసి ఈ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. అయితే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే చూడండి, ఇక్కడ మనకి రెండు తీసుకున్నాం, జీ అనేది ఎన్ అనేది. ఎన్ అంటే నక్సల్, జీ అంటే జనరల్. అయితే ఓన్లీ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఓన్లీ మేల్స్కి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాం. అయితే కిందటిసారి అంటే 44,439 అబ్బాయిలు అంటే కిందటిసారి నోటిఫికేషన్లో మనకి జనరల్ కేటగిరీలో ఓబీసీకి ఎన్ని మార్కులు వస్తే ఈవెంట్స్కి పిలిచాడు అంటే ఇది ఏం వీడియో అంటే ఎన్ని మార్కులు వస్తే మనకి ఈవెంట్స్కి పిలుస్తాడు అనేది ఈ వీడియో. చాలామంది ఈవెంట్స్ ఎన్ని మార్క్స్ వస్తే పిలుస్తారని చాలామంది ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయట్లేదు. సడన్గా మనకి ఇన్ని మార్క్స్కి పిలిచినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు. సో మీకోసం అనేది ఈ వీడియో నేను చేస్తున్నా. అయితే ప్రీవియస్ టైంలో మనకి జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎంత అవ్వడం జరిగిందంటే 86.13 అంటే 86.13 మార్కులు వచ్చిన వాళ్ళకి ఈవెంట్స్కి పిలవడం అనేది జరిగింది ఓబీసీ క్యాండిడేట్స్కి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. దెన్ నెక్స్ట్ జనరల్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళకి మనకి 76.36 మార్కులు ఎవరికైతే వచ్చిందో వీళ్ళందరికీ కూడా మనకి లాస్ట్ ఇయర్ ఈవెంట్స్ పిలవడం జరిగింది ఎస్సీ కేటగిరీకి. దెన్ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి వచ్చేసరికి మనకి 75.16 అంటే ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి మనకి పిలవడం అనేది జరిగింది. ఇప్పుడు జనరల్ కేటగిరీకి వచ్చేసరికి యూఆర్ అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళకి ఎంత ఇచ్చారంటే మనకి 86.60 కట్ ఆఫ్ అనేది అప్పుడు అంటే ఇన్ని మార్క్స్ వస్తే ఈవెంట్స్కి పిలవడం అనేది జరిగింది. సో జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఎకానమిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసరికి మనకి 67.78 మార్కులు వచ్చిన వాళ్ళకి పిలవడం అనేది జరిగింది. ఇది మొత్తం అంతా ఇదంతా జనరల్ గ్రూప్ ఇదంతా. దెన్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత పిలిచిందంటే 32.74 మార్కులకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పిలవడం జరిగింది. అయితే ఇక్కడ వరకు ఏంటంటే ఇదంతా కూడా జనరల్. సో ఇదంతా కూడా జనరల్. అయితే కిందన నక్సల్ గ్రూప్. ఇప్పుడు నక్సల్ గ్రూప్కి సంబంధించి ఓబీసీకి ఎన్ని మార్కులు పిలిచాడంటే రన్నింగ్కి 78 మార్కులకి పిలిచాడండి. నక్సల్కి 78.62 మార్కులు వస్తే నక్సల్కి పిలవడం అనేది జరిగింది. అంటే ఎస్సీకి వచ్చేసరికి మనకి నక్సల్ గ్రూప్లో ఎస్సీకి వచ్చేసరికి 50.4 అంటే 50 మార్కులు వస్తే కిందటిసారి రన్నింగ్కి పిలిచాడండి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి నక్సల్ గ్రూప్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 62.65 మార్కులు. చూసారా, ఎస్సీ కన్నా ఎస్టీకి ఎక్కువ మార్కులు కట్ ఆఫ్ అనేది. దెన్ నెక్స్ట్ యూఆర్ ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 79.22 మార్కులు వస్తే పిలవడం అనేది జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసరికి 40 మార్కులు వచ్చిన వాళ్ళని పిలవడం జరిగిందండి. జస్ట్ 40 మార్క్స్ వస్తే పిలవడం జరిగింది.
ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసరికి 32.80 మార్క్స్కి పిలవడం జరిగింది. కిందటిసారి పోస్టులు ఎక్కువ, పేపర్ అనేది తక్కువ ఉంది, ఈ కట్ ఆఫ్కి పిలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు పేపర్ అనేది చాలా హై స్టాండర్డ్, చాలా కష్టంగా ఉంది. ఎన్ని మార్క్స్ వస్తే మనం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఇది నా అనాలిసిస్. కిందటిసారి కట్ ఆఫ్కి నేను కొన్ని మార్కులు తగ్గించుకొని చెప్పడం జరిగింది. ఇదే ఫిక్స్ అయిపోండి అన్నట్లు నా అనాలిసిస్ ప్రకారం. దీనికన్నా 2 మార్కులు తగ్గచ్చు, 2 మార్కులు పెరగచ్చు, కానీ ఈ మధ్యలో ఉండే వాళ్ళు మాత్రం ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చెయ్యండి. అయితే ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఓబీసీ వాళ్ళకి కిందటిసారి 86 మార్కులు వస్తే పిలిచాడు, ఈసారి 65 నుంచి 70+ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెంట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. 65 నుంచి 70+ వచ్చిన వాళ్ళైతే ఈవెంట్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి ఈ నోటిఫికేషన్లో 60+ ఎవరికైతే వచ్చిందో వీళ్ళు ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. 60+, ఎస్సీ అయినా ఎస్టీ అయినా 60+ వస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ యూఆర్ అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి మనకి 65+ వస్తే మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 57 నుంచి 60 మార్కులు వస్తే మీరు ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇది ఓన్లీ కిందటిసారి కట్ ఆఫ్ను బట్టి అనాలిసిస్ చేసిన కట్ ఆఫ్ అండి. ఓన్లీ ఇప్పుడు వరకు చెప్పినంత జనరల్ కట్ ఆఫ్. ఇది జనరల్ కట్ ఆఫ్. ఇదంతా కూడా జనరల్కి సంబంధించి కట్ ఆఫ్ అండి. ఓబీసీకి కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, యూఆర్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ. ఇప్పుడు నక్సల్ గ్రూప్కి ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే చూడండి. నక్సల్ గ్రూప్ ఓబీసీకి వచ్చేసరికి 65+ వస్తే చాలండి. 65+ వస్తే డెఫినెట్గా మీరు ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. దెన్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వచ్చేసరికి 40+, 40+, ఎస్సీకి వచ్చేసరికి 40+ వస్తే మీరు ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి 50+, నక్సల్ గ్రూప్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ కంపేర్ టు గ్రౌండ్తో. దెన్ నెక్స్ట్ యూఆర్కి వచ్చేసరికి 60+, నక్సల్ గ్రూప్ 60+, యూఆర్ అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకి. దెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35+ వస్తే మీరు ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసరికి అప్పుడు 32.80, ఇప్పుడు ఒక 30 మార్క్స్ అలా వచ్చినా కూడా వాళ్ళకి ఈవెంట్స్కి పిలవడం అనేది జరుగుతుంది. ఇదండి అప్పుడుకి ఇప్పటికి కంపారిజన్. అయితే ఎవరికైతే నేను ఇప్పుడు ఈ వీడియో చేసిన తర్వాత మీరు చూసినప్పుడు ఈ స్కోర్ కన్నా ఎవరికైతే ఎక్కువ వచ్చిందో, ఒక 2 మార్కులైనా 3 మార్కులైనా ఎక్కువ వచ్చినా, దీనికన్నా ఒక 2 మార్కులు 3 మార్కులు తక్కువ వచ్చినా డెఫినెట్గా మీరైతే ఈవెంట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కోర్కి పిలుస్తారు చాలామంది. అరే అప్పుడు 86 మార్కులు ఉన్నాయి కదా, ఇప్పుడు 70 మార్కులకి పిలవరేమో అని చెప్పి చాలామంది అసలు ప్రాక్టీస్ అనేది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే అప్పుడు చాలా అనేవి ఎక్కువ పోస్టులు ఇప్పుడు తక్కువ ఉన్నాయి కదా, పిలవరు అనుకుంటున్నారు. మీరు ఆలోచించండి, ఎస్ఎస్సి జీడీకి మనకి కావాల్సింది 170 సెంటీమీటర్స్ హైట్. 170 సెంటీమీటర్స్ హైట్ ఎస్ఎస్సి జీడీకి. ఇప్పుడు ఇందులో ఈ స్కోర్లో చాలా మందిని పిలిచిన 170 సెంటీమీటర్స్ హైట్లో పోతారు, 5 KMలో పోతారు, లేదా చెస్ట్లో పోతారు, మళ్ళీ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా మళ్ళీ ఇంకో కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని ఈ మార్క్ వచ్చిన వాళ్ళందరూ కూడా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ నోటిఫికేషన్ మీరు ఎట్టి పరిస్థితులను వదులుకోవద్దు. ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు ఎంత వెయిట్ ఉన్నా మీ ఇచ్చిన టైంలో మీరు కనుక చేయలేకపోతున్నారు, మీకు భయంగా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను. ఎస్ఎస్సి జీడీకి ప్రత్యేకంగా నేను 5 KM సంబంధించి ఎలా పరిగెట్టాలి అంటే, స్టార్టింగ్లో బిగినర్కి 24 minutes పరిగెట్టాలంటే అసలు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం అంతా నేను క్లియర్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వీడియోస్ అనేవి చేస్తాను మీకోసం. సో ఈ వీడియో మీరు మొత్తం అందరికీ షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ మొత్తం అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్తో నేను వీడియోస్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఏఎంఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.